ప్రతి కళాకారుడికి ఆడగలడు, చేయగలడు, డయాస్ ఇచ్చినాడు ఆవిడ. మరి నేను నిన్ను 15,000 20,000 పట్టి చేస్తున్నాను, నాకు ఈరోజే రావాలా? మరి మొదట ఇచ్చేవచ్చు కదా. అవకాశాలని వర్షాలు అంటే 100 మంది బాగుపడుతున్నారంటే ఒకటే క్లాసు. మందలో ఒకరిగా ఉందాం అనుకోకండి, 100లో ఒకరిగా రండి. అప్పుడు ముందుకెళ్తాం మనం. ఏంటంటే కాన్ఫిడెంట్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి. కంక్లూజన్ వస్తుంది, రిజల్ట్ వస్తుంది. 20 ఏళ్ళు కష్టపడిన చదువు 20,000 రూపాయలు సంపాదించడానికి కూడా పని చేయట్లేదు. 3-4 ఏళ్ళు బీటెక్లు డిగ్రీలు చేసి కోచింగ్ సెంటర్ వైపు తిరగాల్సి వస్తుంది. ఇవంతా గమనిస్తుంటే టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమే ఫెయిల్యూర్ అనిపిస్తుంది. ఈ గేమ్ లో కాలేజ్ వాళ్ళు లాభపడతారు, కోచింగ్ సెంటర్స్ లాభపడతాయి, గవర్నమెంట్ లాభపడుతుంది, హాస్టల్స్ వాళ్ళు లాభపడతారు. కానీ ఈ గేమ్ లో నష్టపోయేది మాత్రం స్టూడెంట్స్ అండ్ ఇన్నోసెంట్ పేరెంట్స్ మాత్రమే. అసలు ప్రతి మనిషికి లైఫ్ లో కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ బిజినెస్ స్కిల్స్, ఇటువంటి సోషల్ యాక్టివిటీస్. అంతేకాకుండా మన డే బై డే లైఫ్ లో డైలీ హెల్తీగా ఉండడానికి చేసే పనులు, ఇవి కదా మనకు కావాల్సింది, ఇవి కదా మనం మార్చాల్సింది, ఇవి కదా మనం చేయాల్సింది. కానీ మనం అందరం చేస్తుంది ఏంటి? అసలు మనం ఈ సమాజానికి, నేటి తరానికి మనం ఇస్తుంది ఏంటి? అసలు యువత తెలుసుకోవాల్సింది, తల్లిదండ్రులు చెప్పాల్సింది, అసలు పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటి? అసలు భావితరాలని మార్చాల్సిన యువత ఈ రోజు ఇలా చనిపోతూ ఉంటే అసలు మన భావితరాల్ని, మన దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లగలం, ఎలా మార్చగలుగుతాం అనేది ఈ రోజు మనం తెలుసుకోవాలి. ఇవి కదా నేర్పించాల్సిందే. ఇంకా చెప్పాలంటే మన సిలబస్ లో 50% ఇవే ఉండాలి. హాయ్ అందరికీ నమస్తే, నేను మీ వాసు. ఈ రోజు నా వాయిస్ 0.01% కావచ్చు, కానీ మనమంతా కలిస్తే ఆ వాయిస్ యొక్క వాల్యూమ్ పెంచవచ్చు. కాబట్టి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ వేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు తరచుగా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజు మన కంటెంట్ ఏంటి, అసలు ఈ రోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి? మనందరం చాలా మోడల్ లైఫ్ కి చాలా బాగా అలవాటు పడిపోయాం. ఈ మోడల్ లైఫ్ లో మన జీవితంలో చాలా మనకు ఆశలు ఉంటాయి, చాలా నెరవేర్చాలనుకుంటున్నాం, చాలా వరకు కష్టపడతాం. సో వీటిని అన్నింటినీ మనం అచీవ్ చేయాలంటే మనకు కావాల్సింది ఆరోగ్యం. సో అటువంటి ఆరోగ్యానికి ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, అసలు మనం బయటికి బాగానే కనిపిస్తున్నా లోపల ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అనేది కూడా ఈరోజు మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. ఇదే ఇక్కడ ఈ ఫ్రీ యోగా క్లాసెస్ కండక్ట్ చేద్దాం అనుకున్న నిర్ణయాన్ని తీసుకున్నారో ప్రతి ఒక్కరికి మా యూట్యూబ్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చిన్న వయసు నుంచి ఒక చిన్న పేద కుటుంబంలో పుట్టి ఆయన లైఫ్ లో జరుగుతున్న ఎన్నో మార్షల్ ఆర్ట్స్, కుంఫు, కరాటే అనే ఇటువంటి స్కిల్స్ అన్ని నేర్చుకుని ఈతనగరం అనే గ్రామంలో ఫ్రీ యోగా క్లాస్ కండక్ట్ చేస్తున్న శ్రీ బాబురావు గారికి చాలా మా యూట్యూబ్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో మీలో ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ యొక్క ఫ్రీ అకాడమీ క్లాస్ లో మీరు కానీ జాయిన్ అవ్వాలనుకుంటే పెదగంటేట సీతనగరం అనే స్కూల్ గ్రౌండ్ లో ఈ యొక్క ఫ్రీ అకాడమీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు మీ లైఫ్ లో ఏమైనా కొన్ని చేంజెస్ చేసుకోవాలనుకుంటే, ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇటువంటి ఫ్రీ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఇటువంటి సాధికారమైన పరిణామాలు జరుగుతున్నాయి. యువత కూడా పెడదారి పడుతుంది. యువతని ఒక మంచి మార్గంలోకి తీసుకురావాలి, ఒక ఆటల వైపు తీసుకురావాలి. మాదక ద్రవ్యాల నుంచి, చెడు వ్యసనాలు, మందు వ్యసనం నుంచి, అలాగే కొంచెం బెట్టింగ్ వ్యసనాలు కూడా మన ఊర్లో ఉన్నాయి. కొంతమంది జీర్ణించుకోలేకపోవచ్చు, కానీ అది కూడా చాలా చెడు వ్యసనం. అది దీనికంటే మందు వీటికంటే కూడా విపరీతమైన చెడు అనమాట అది. అలాగే చాలామంది యువకులు ఆన్లైన్ రమ్మీ ఆడుతున్నారు. అది చాలామంది మనకి ఎవరు తెలియలేని వ్యక్తులు కూడా, ఇలాంటి వ్యక్తులు లేని వాళ్ళు కూడా ఆన్లైన్ రమ్మీలో ఉండిపోయి రాత్రి 12-1 గంట వరకు నిద్ర లేకుండా ఆడడం కూడా జరుగుతుంది. నిద్రలేమి అనేదే మెయిన్ హార్ట్ అటాక్కి ముఖ్య కారణం అనమాట. ఇవన్నింటికి దూరంగా పెట్టాలి. మనంతలో మనమే సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి. కొన్ని ఇలాంటి రిహాబిలిటేషన్ క్లాసెస్ చెప్పడం వల్ల కూడా కొంతమంది యువత, పెద్దవాళ్ళు, ఇక నెక్స్ట్ భావి తరాలు, ఇలాంటి తరాల వరకు కూడా తెలిసేటట్టు మనం చేయాలి. ముఖ్యంగా ప్రాక్టీస్ అనేది మన గురువు గారి నుంచి ఉండదు, మన నుంచి ఉంటుంది. కంపల్సరీ చెయ్యాలి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తే మన ఆరోగ్యం బాగుంటుందని మనలో మనకు రావాలి తప్ప, గురుగారు చెప్తున్నారు చెయ్యాలి లేకపోతే ఆడేసుకుందాం అంటే అది మనకు అజ్జరాదు ఎప్పుడు కూడా. ఈరోజు బాబు అంటే కుంకో ప్రాక్టీస్ చేశారు, అలాగే కరాటా ప్రాక్టీస్ చేశారు. ఈరోజు యోగా మాస్టర్ అయ్యారన్నందుకు మాకు చాలా గర్వకారంగా ఉంది. ఎక్కడికి వెళ్ళా యోగా మాస్టర్ నన్ను బాబురు అని చెప్తున్నారు. ఈరోజు అంత మన సీతానానికి గుర్తింపు వచ్చింది. అలాగే మన ఏగల సన్యాసరావు గారు, మేమంతా ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళమే. హ్యూమన్కి కుంపు స్టైలు ఇంతవరకు ఏ టోర్నమెంట్ అయినా సరే. అప్పుడు సీతారాం ఉన్నాడు సీనియర్ కరాటా మాస్టర్, ముల్లి సీతారాం గారు ఉన్నారు సీనియర్ కరాటా మాస్టర్. ఆదివారం వస్తే అదే కౌన్సిలర్ మాస్టర్ గారు.
ఆయన ఆదివారం వస్తే వీళ్ళ దగ్గర మేము చెత్త పిల్లలంగానే సండే వస్తే కంపల్సరీ శారింగ్ ఉండేది. ఎప్పుడు సండే వస్తుందో ఎదురు చూసారు వీళ్ళందరూ. ఇప్పుడు కుర్రోళ్ళు కూడా అలా తయారవ్వాలి. ఈరోజు వయసు అయిన కొద్ది ఇంకా మనం ప్రాక్టీస్ కూడా తగ్గించినా సరే డైలీ ప్రాక్టీస్ అనేది చేయాలి. అదే ఈ అవకాశం ఇచ్చిన గ్రామ కమిటీ కుర్రోళ్ళకి, మన చిన్నగారు, మన కుర్రోళ్ళు అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. ఉదాహరణ, ఒక అరగంట మన ఇంట్లో మనం టైం స్పెండ్ చేసుకుంటే మన హెల్త్ చాలా బాగుంటుంది. యోగా అన్నది హార్ట్కి చాలా మంచిది. బ్రీత్ అవుట్ బాబాయ్ చెప్పినట్టు అందులో కొన్ని మంచి విషయాలు తీసుకోండి. ఖచ్చితంగా ఎంత తక్కువ బ్రీత్ చేస్తే అంత ఎక్కువ కాలం బతుకుతాం అన్నది మెయిన్ పాయింట్. ఆ పాయింట్ని ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆలోచించి బయట ఫుడ్ తగ్గించి అవుట్ సైడ్ బిర్యానీలు అవి తగ్గించాలని. థ్యాంక్ యూ. గ్రామ యువకులందరికీ కూడా ధన్యవాదాలు. ఒకళ్ళు ఎవరికైనా సమయభావం వల్ల రాలేకపోయినా ఇప్పుడు చెప్పినటువంటి అన్ని విషయాల్ని ఆరోగ్య విషయంలో మనం ఎంత జాగ్రత్త తీసుకుంటే అది మన కుటుంబానికి, మన గ్రామానికి, మన రాష్ట్రానికి, అలాగే ఈ దేశానికి కూడా ఎంతో ఉపయోగపడినటువంటి వ్యక్తులు అవుతాము. ప్రధానంగా వ్యక్తి యొక్క ఆరోగ్యం మూడు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అది ఒకటి బ్లడ్ ప్రెషరు, షుగరు, కొలెస్ట్రాల్. ఈ మూడిట్లని మనం ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ తెలుసుకోగలిగితే సాధ్యమైనంత వరకు 90% ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికైనా ఏ రోగాలు రావాలన్నా షుగర్ ఎఫెక్ట్ వలన సరైనటువంటి ట్యాబ్లెట్లు అవి తీసుకోకపోతే దానివలన ఎక్కువ ప్రెషర్ పెరిగి రక్తనాళాలు దెబ్బతిని మీకు షుగర్ లెవెల్ పెరిగిపోయిన తర్వాత ఏమవుతుందంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే బ్లడ్ ప్రెషర్ వల్ల కూడా మన యొక్క ఆందోళన చెందడం వల్ల కానీ, మన కడుపులో ఉన్నటువంటి డైజెషన్ సిస్టమ్ కూడా బాగలేకపోతే మనకు బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. మనకు మనశ్శాంతి లేకపోయినా, నిద్ర లేకపోయినా, అలాగే అవుట్ సైడ్ ఫుడ్లు తీసుకోవడం వల్ల కూడా మనకి బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు బీపీని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఇందాక చెప్పినట్లు ఎక్కువగా మంచినీళ్ళు ఎక్కువ తీసుకుంటే మనకి బీపీని సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. సరైనటువంటి తిండి తీసుకోకపోవడం, బయట ఫుడ్ ఎక్కువగా తినడం, టెన్షన్ తీసుకోవడం, నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా ఆయనకి చనిపోవడానికి రీజన్స్. అందువల్ల ప్రతి మనిషి కూడా 7 నుంచి 8 గంటలు నిద్రపోతే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఫాస్ట్ ఫుడ్ అయ్యి తగ్గించుకుంటే చాలా మంచిది. ఇటు మరి ఎప్పుడు కూడా మన గ్రామం నుంచి మరి సింహాద్రమై వచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయన కూడా, ఆయన కమిటీ కూడా మనం అభినందించాలి. ఎందుకంటే ఏ ఒక్క కార్యక్రమం చెప్పినా వెంటనే స్పందించి మన గ్రామం నుంచి ఏదైనా సరే ముందుకెళ్ళడానికి వాళ్ళు ముందడుగు వేస్తున్నారు. మరి ఆ కమిటీ కూడా మనందరూ కూడా సహకరించాలి. పేద కుటుంబంలో పుట్టడం నా అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే నేను కూడా ధనికుడినో లేకపోతే నా ఫాదర్ ఎంప్లాయ్ అయితే నాకు ఇది వచ్చి ఉండకపోయినేమో. మరి ఇవాళ నేను చాలా గర్వంగా ఎందుకు ఫీల్ అవుతున్నానంటే ఇండియాలో 3 రంగాల నుంచి కరాటే, కుంగ్ఫు, ఈ బాడీ బిల్డింగ్, యోగా నుంచి ఇండియా మొత్తం ఒక 10 రాష్ట్రాలు 12 రాష్ట్రాలు తిరుగున్నాను. యోగంలో అయితే 7 నేషనల్స్ చేసి ఇంటర్నేషనల్ 3 పార్టిసిపేట్ చేశాను. అదే సెలెక్ట్ అయ్యాను. ఒకటి అదే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నాను. ఆసనాలు 2592 ఆసనాలు 88 నిమిషాల్లో పూర్తి చేశాను. మరి అలాగా నాకు అవార్డ్స్ వచ్చాయి. మరి నంది అవార్డు రావడం, ఇంటర్నేషనల్ అవార్డు 16 దేశాలకి 2600 మంది వస్తే 76 మందిని తీస్తే అందులో నేను సెలెక్ట్ అవ్వడం నిజంగా నా గ్రామం నుంచి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ మధ్య డాక్టరేట్ వచ్చింది. మరి అందరికీ కూడా మీ అందరూ నేను ఎక్కడున్నా ఈ గ్రామం నుంచి నాకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి తప్ప లేదని అనుకోను. ఎందుకంటే ప్రజల ఆశీర్వాదాలు కూడా ఉండాలి. అయితే ఈ విషయం అది. ఇంకా నా విషయం పక్కన పెడితే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక క్రీడాకారుడే, ప్రతి ఒక్కరికి ఒక డిజైర్ ఉంది. మరి తర్వాత కాలంలో, తర్వాత జనరేషన్లో యూత్ ఎలా పాడైంది పిల్లలు అనేది నాకు అర్థమవట్లేదు. ఎందుకంటే మన రావణ్ గారు చెప్పినట్టుగా, ఈ రమణ బాబు గారు చెప్పినట్టుగా క్రీడలకి మన పుట్టినీళ్ళు సీతానగరం నుంచే కబడ్డీ కానీ, బాక్సింగ్ కానీ ఏదైనా పుట్టింది పెరిగింది. ఒక అనుకోవద్దు కానీ మంచి నుంచి చెడు వరకు, చెడు నుంచి మంచి వరకు ఉన్న గ్రామం ఏదైనా ఉందంటే డేరింగ్ బేసిక్ డైనమిక్ గ్రామం ఉందంటే ఒక సీతానగరం. మరి అటువంటి గ్రామంలో ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి. మరి ఈయనంతట్టుగా సావధానంగా వాళ్ళని మెల్లిగా మందులించి ప్రగతి మార్గం వైపు నడిపిస్తారని. స్పెషల్ క్లాసులు అయితే నేను డబ్బులు తీసుకుంటాను, నేను తీసుకోను. ఎందుకంటే మరి నేను బతకాలి కాబట్టి. అందువల్ల
ఇలాగ 100 మంది బాగుపడుతున్నారంటే ఒకటే క్లాసు. మందలో ఒకరిగా ఉందాం అనుకోకండి, 100లో ఒకరిగా రండి. అప్పుడు ముందుకు వెళ్తాం మనం. ఎందుకు వెళ్దాం? మనకన్నా తోపులు ఎవరు కాదు, అందరూ అడుగులేస్తే బంగురుతారు, తర్వాత పరిగెడతారు, నడుస్తారు. రుచులు వృక్షాలు మహావృక్షాలు వస్తాయి, సీడ్ నుంచి వస్తుంది. ఆ సీడ్ పడాలి మన దగ్గర. ఎవరు చెప్తారు? ఆయన ఈరోజు ఆయనంతా రాత్రి అంతా ఒక వారం నుంచి చెప్తున్నారండి లోకేష్. తర్వాత ఫస్ట్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్, అది లాంగ్ లైఫ్ కంటిన్యూటీ అవుతుంది. అందుకే కాన్ఫిడెంట్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి. కంక్లూజన్ వస్తుంది, రిజల్ట్ వస్తుంది. అందుకే మీరు అందరూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నిజంగా ఎంత అతిరథ మహారాజులు నన్ను ఆహ్వానించి నాకు అక్కడ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే ప్రతి కళాకారుడికి ఆడగలడు, చేయగలడు, డయాస్ ఇచ్చినాడు ఆవిడ. మరి నేను నిన్ను 15 ఏళ్ళు 20 ఏళ్ళు బట్టి చేస్తున్నాను, నాకు ఈరోజే రావాలా? మరి మొదట ఇచ్చేవచ్చు కదా. అవకాశాలు అనేవి వర్షాలు లాంటివి, వచ్చినప్పుడు వాటిని అందుకోవాలి, వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. మరి ఒక్కటి చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అందరూ రుగ్మతలతో ఉన్నారు చాలామంది, 80%. వీళ్ళందరినీ ఇది బేసిక్ ఫండమెంటల్స్ 2-3% చెప్పాను. ఇంకా నాకు వచ్చిందే 5% అయితే, నేను వచ్చిందే చెప్పిందే 2%. ఇంకా బోర్డు ఉంది, నేర్చుకుందాం. 100% ఉంది. డిఎన్ఏని మొత్తం మార్చాలి. మనం బలహీనం అనుకుంటే మరణం, బలం అనుకుంటే జీవనం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మరొక పెద్ద కార్యక్రమం కండక్ట్ చేసినప్పుడు, నాకు మళ్ళీ ఇదే యోగా క్లాస్ కంటిన్యూ చేసినప్పుడు దపదపాల వారిగా మనం చెప్దాం. మీరందరూ గమనించాలి, ఎవ్వరికి మనం పోటీ కాదు, మనం కూడా పోటీ కాదు. మనం ప్రగతి మార్గంలో నడిపించాలా. సన్మానాలు, సత్కారాలు, పదవులు ఇవన్నీ ఉంటాయి, పోతుంటాయి. కానీ మీరు పంచిన విద్య మాత్రం 10 మందిలో ఉంటుంది. మీరు చనిపోయినా బ్రతుకుండేది మీ విద్య, మీ మంచి పేరు, మీ వ్యక్తిత్వం. అందుకని అలాగే పత్రిక, వీడియో, ప్రెస్, వీళ్ళందరికీ కూడా సభాముఖంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ యొక్క చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై గురుదేవ్. మంచి కార్యక్రమాలు ఇంకా ముందుకు చేయాలని సీతానగరం గ్రామ కమిటీకి మేము తెలియజేయడం జరుగుతుంది. సో ఇటువంటి మంచి కార్యక్రమాల్లో ప్రజలందరినీ, అందులో మమ్మల్ని కూడా మమేకం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. సో నన్ను ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నమస్తే.